మిత్రమా, ప్రేమ్నగర్లో ఒక మంచి సన్నివేశం అక్కినేని నాగేశ్వరరావు గారు అద్భుతంగా పోషించారు. వినండి. ఏ కడుపు తీపి అలా చేయించిందో వాడికేం తెలుసు. కడుపు తీపి ఎక్కడిదమ్మా ఈ మాట? ఎప్పుడూ వినలేదే, ఎప్పుడు చవి చూడలేదే. మహారాజుల మందిరాలలో మచ్చుకైనా కనిపించదే. అది కళ్యాణ్. చెప్పండమ్మా, ఒక్కరోజు, ఒక్క గంట ఏనాడైనా నన్ను మీ ఒడిలో లాలించారా? దగ్గరకు తీసి ముద్దాడారా? చెప్పండమ్మా. 3 నాళ్ల పురిటి బిడ్డకు ఆయమ్మే కన్నతల్లి అయ్యింది. కడుపు తీపి కాస్తో కూస్తో ఆయమ్మే నాకు చవి చూపించింది. పాపం, నా కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చింది. ఆయమ్మను బలి తీసుకున్నది ఈ కడుపు తీపేనా అమ్మా? ఇదేనా అమ్మా నువ్వనే కడుపు తీపి? కళ్యాణ్. అమ్మ లత వచ్చింది. నాలో పసిబిడ్డను లాలించి నిద్రలేపింది. తల్లిగా దండించింది, ఓదార్చింది. తప్పటడుగులు తప్పించి నన్ను మనిషిని చేసింది. ఆశ వదులుకున్న మీ బిడ్డకు పునర్జన్మనిచ్చి మీకు అందించింది. అందుకు ప్రతిఫలం ఆయమ్మ కన్నా అమానుషమైన శిక్ష. అంతకన్నా మనిషిని ఒక్కసారిగా చంపేస్తే బాధ లేదు, కానీ హృదయాన్ని బద్దలు చేసి బ్రతికనంత కాలం ఆ మొక్కను మోసుకు తిరగమని తరిమేశారి. చేసిన మేలుకు చేయని నేరాన్ని నెత్తిన వేసి వెళ్ళగొట్టారి. ఇంతమంది పెద్దలు, పెద్ద మనుషులు ఒక్క అబల మీద కత్తిగట్టి కుట్ర పన్ని పగదీర్చుకున్నారు. దీన్ని కూడా కడుపు తీపి అంటారా అమ్మా? అయితే ఆ కడుపు తీపికి నేను కట్టుబడిపోన్నాను. ఆ కడుపులో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. కళ్యాణ్, వద్దయ్యా వద్దు. అంత మాటనకు. నన్ను చిత్రవధ చేయకు. నేను కాదమ్మా, ఏదో ఒకనాడు మీ అంతరాత్మే మిమ్మల్ని చిత్రవధ చేస్తుంది. మిమ్మల్ని అణువణువునా దహించి వేస్తుంది. అప్పుడు ఈ కలిమి మీ కన్నీరు తొడవదు. ఈ అధికారం మిమ్మల్ని ఓదార్చదు. దీనికి ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. తప్పదమ్మా, తప్పదు. కళ్యాణ్, కన్నతల్లినే శపిస్తున్నావా? ఈ శాపం నాది కాదమ్మా, యుగానికి ఒక్కసారైనా రుజువు అయ్యే సత్యం. అవసరమైతే ఆ దైవాన్నే నేలకు దింపే ధర్మశాసనం. దాని ధాటికి మన ఆస్తులు, అంతస్తులు మషైపోతాయి. అనార్కలికి గోరీ కట్టించిన అక్బర్ సామ్రాజ్యం ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ అంతం వచ్చేదాకా ఎన్ని జీవితాలని ఆహుతి తీసుకుంటారో తీసుకోండి. విర్రవీగండి, ఏలుకోండి. అంతా మీరే ఏలుకోండి.